ప్రముఖ దర్శకుడు కీర్తి సురేష్ ఇంటికి వెళ్లి ఒక స్టార్ హీరోని పెళ్లి చేసుకోమని అడిగారట. ఆ డైరెక్టర్కి కీర్తి సురేష్ ఇచ్చిన సమాధానం వైరల్గా మారింది. మరి ఇంతకీ కీర్తి సురేష్ ఏం సమాధానం ఇచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కీర్తి సురేష్ తన చిన్ననాటి ప్రియుడు యాంటోనీ తట్టెల్ను పెళ్లి చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కీర్తి సురేష్ ఇంటికి వెళ్లి ఒక స్టార్ హీరోని పెళ్లి చేసుకోమని అడిగారట. ఆ డైరెక్టర్కి కీర్తి సురేష్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్గా మారింది. నటులు, నటీమణుల వారసులు సినిమాల్లోకి వచ్చిన వెంటనే పరిశ్రమను విడిచి వెళుతూ ఉంటారు. కీర్తి సురేష్ మాత్రం పోరాడి స్టార్ హీరోయిన్ అయింది. ఆమె తల్లి మేనక తమిళ, మలయాళ సినిమాల్లో ఫేమస్. తండ్రి సురేష్ నిర్మాత కావటంతో కీర్తికి హీరోయిన్గా అవకాశం ఈజీగా వచ్చినా సక్సెస్ కోసం చాలా కష్టపడింది. ముఖ్యంగా తమిళంలో బాడీ షేమింగ్, ఆమె నవ్వు, నటన, మొదటి సినిమా ఫెయిల్యూర్ వల్ల బ్యాడ్ లక్ హీరోయిన్ అని ఆమె ఎదుర్కొన్న విమర్శలు తక్కువేం కాదు. కానీ ఇలాంటి విమర్శలకు మహానటి అనే ఒక్క సినిమాతో సమాధానం చెప్పింది. కీర్తి సురేష్ సౌత్ ఇండియన్ సినిమా దాటి బాలీవుడ్ సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. కానీ బేబీజాన్ సినిమా ఫెయిల్ అయ్యింది. పెళ్లి తర్వాత కీర్తి ఏ సినిమాల్లోనూ కమిట్ అవ్వకపోవడంతో సినిమా ఇండస్ట్రీని వదిలేస్తుందా అనే సందేహం వస్తోంది. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ను విశాల్ కోసం అడిగిన విషయం గురించి డైరెక్టర్ లింగస్వామి చెప్పారు. 2018లో విశాల్తో లింగస్వామి పందెంకోడి 2 తీశారు. ఇది విశాల్ 25వ సినిమా. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా చేసింది. కీర్తి సురేష్ అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండటం చూసి విశాల్ తండ్రి కీర్తిని విశాల్ కోసం అడగమని చెప్పారట. ఆయన చెప్పినందుకు లింగస్వామి కీర్తి ఇంటికి వెళ్లారట. కీర్తి లింగస్వామిని చూసి ఎందుకొచ్చారని అడిగితే విశాల్ తండ్రి మిమ్మల్ని అడగమన్నారని, మీ ఇష్టం ఏంటని అడిగారట. వెంటనే కీర్తి నేను స్కూల్ నుంచే ఒకరిని ప్రేమిస్తున్నానని చెప్పింది. ఇప్పుడు ఆమె అతన్నే పెళ్లి చేసుకుంది. కీర్తి ఎదుగుదలకు ఆ అబ్బాయి చాలా సపోర్ట్ చేశాడు. కీర్తి పెళ్లి 3 రోజులు గోవాలో జరిగింది. నేను కూడా వెళ్లాను. చాలా దగ్గరి వాళ్లనే పిలిచారని లింగస్వామి చెప్పారు. ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.